పాశం యాదగిరి గారు పవన్ కళ్యాణ్ గారిని అనేక మాటలు అన్నారు. ముఖ్యంగా తెలంగాణ గురించి మాట్లాడే అర్హత, హక్కు పవన్ కళ్యాణ్ గారికి లేదట. కానీ నాగేశ్వర్ గారికి మాత్రం ఆంధ్ర గురించి మాట్లాడే హక్కు, అర్హత ఉన్నాయట. ఏమన్నా హాస్యాస్పదమైన మాటలా ఇవి? సో మీరు కూడా పాశం యాదగిరి గారు, మీరు చదువుకున్నారు, పెద్ద సీనియర్ జర్నలిస్ట్, మా అందరికి కూడా విద్యాబుద్ధులు నేర్పాల్సిన వాళ్ళు, మాకు గైడ్గా ఉండాల్సిన వాళ్ళు మీరంతా కూడా. మీరు నేను అనేక చర్చల్లో పాల్గొన్నాం. తెలంగాణ డిబేట్లలో నేను హెచ్ఎంటీవీలో ఉన్నప్పుడు డిబేట్ అనేక తెలంగాణ హీటెడ్ హై వోల్టేజ్ డిబేట్లలో మీరు నేను అనేక మార్లు పాల్గొన్నాం. సో నన్ను కూడా ఆ సందర్భంలో మీరు ఒక మాట అన్నారు. కొన్ని సందర్భాల్లో మీకు ఆవేశం వచ్చింది మన డిబేట్లలో. ఆవేశం వచ్చినప్పుడు తెలంగాణ సమాజం నాతో ఉంది, అది మీకు కూడా తెలుసు ఆ విషయం. ఇవాళ మీరు అంటారు అనేక మాటలు. అంటే ఇక పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ రాకూడదంట, చంద్రబాబు గారు హైదరాబాద్ రాకూడదంట. సో పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ రాకూడదని, చంద్రబాబు గారు హైదరాబాద్ రాకూడదని. ఏంటి మరి హైదరాబాద్ అంటే? హైదరాబాద్ అనేది భారతదేశంలో భాగం కాదా? భాగం కాకుండా చేద్దాం అనుకుంటున్నారు మీ అందరూ? 12 ఏళ్ళు ఆయన తెలంగాణ వచ్చి ఇవాళకి ఆయన అక్కస ఏంటంటే ఆంధ్ర ప్రాంత వాళ్ళ విగ్రహాలు పెడతారు, తెలంగాణ వాళ్ళ విగ్రహాలు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి కూడా ప్రాంతం అంట కట్టేశారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టేటప్పుడు ఎంత పెద్ద గోల చేశారు మనందరికీ తెలిసిందే. సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయన పాటలు విని మొత్తం మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకు అతీతంగా ఆయన పాటలు విన్నారు. అద్భుతమైన గాన గంధర్వుడు అంటారు ఆయన. భారతదేశమే ఆయనకు మోకరిల్లు. అలాంటి ఒక గాయకుడికి, ఒక ప్రాంతానికి అంటగట్టి ఏం మెసేజ్ ఇస్తాం మన సమాజానికి? ఇవాళ 12 ఏళ్ళు అయిన తర్వాత కూడా తెలంగాణ విగ్రహాలు పెట్టుకోలేదంటే కారణం ఎవరు? పాశం యాదగిరి గారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు కదా, ఆ రోజంతా మీరు అడగలేదే. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉందని, రేవంత్ రెడ్డి చంద్రబాబు గారు శిష్యుడని. సో ఒకప్పుడు చంద్రబాబు గారి దగ్గర ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తే ఇక జీవితాంతం ఆయన శిష్యుడైపోతారా? ఆయన మూలాలు ఉండవా? ఆయన తెలంగాణ మీద ప్రేమ ఉండదా? తెలంగాణ నుంచి వచ్చిన వ్యక్తి కాదా? ఆయన ముఖ్యమంత్రి అవడానికి అర్హుడు కాదా? అర్హుడు కాకపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఆదరించారు? ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించారు తెలంగాణ ప్రజలు? తెలంగాణ మొత్తం యాక్సెప్ట్ చేసిందే. అటువంటిప్పుడు మీకు మాత్రం ఎందుకు బాధ వస్తుంది? ఎంత విచిత్రమైన బాధన తెర మీదకు తెస్తున్నారంటే అసలు బాధేస్తుంది, మాట్లాడడానికి బాధేస్తుంది. తెలంగాణను అసలుకి ఆంధ్రప్రదేశ్ భారతదేశం నుంచి విడదీయాలన్న కుట్రమన చేస్తా ఉన్నారా వీళ్ళంతా కలిసి? అరే బయట నుంచి వచ్చేవారు ఇక్కడ ఉద్యోగాలు చేయొద్దా? ఇది భారతదేశంలో భాగం కాదా? ఇలా అంటే ఒకసారి ఇప్పుడు మొన్న ఐపీఎల్ మ్యాచ్లో హెడ్కి ఇంకొక వ్యక్తికి చిన్న వాగ్వాదం అయితే, సూర్యకుమార్ యాదవ్ సంథింగ్ అనుకుంటా, వాగ్వాదం అయితే ఇకపోతే అంటే పిచ్చి వెధవలు ఈ సోషల్ మీడియాలో ఆ హెడ్ కుటుంబాన్ని దూషిస్తున్నారంట. అంటే వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, మీలాంటి వాళ్ళకి తేడా ఏంటండి? మనం ఇవాళ రోజుల్లో అన్ని చెరిగిపోయి మన తెలంగాణ నుంచి అనేక మంది విదేశాలకు వెళ్ళి ఎంతో అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. అలాగే వాళ్ళు అనుకుంటే తెలంగాణ వాళ్ళు ఒక్కళ్ళు ఉండగలుగుతారా? అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, లండన్లో కానీ ఉండగలుగుతారా? ఆలోచించాలి. ఇంకా మనము 12 ఏళ్లుగా ఉన్నది తెలంగాణ వచ్చింది, కానీ మన విగ్రహాలు పెట్టడానికి అవకాశం ఎవరు అడ్డుకున్నారండి మిమ్మల్ని? ఎవరైనా అడ్డుకున్న వాళ్ళు ఎవరు? ఎవరైనా ఆంధ్ర వాళ్ళు అడ్డుకున్నారా? చాలా విచిత్రం అనిపిస్తుంది నాకు. అంటే ఆర్టికల్ 19(1) ప్రకారం వాక్ స్వాతంత్రం ఉంది, మేము ఏమైనా అంటామంటున్నారు. ఏమైనా మీరు అంటున్నప్పుడు వాళ్ళు కూడా ఏమైనా అంటారు కదా. వాళ్ళకు వాక్ స్వాతంత్రం ఉంది కదా, మీకు ఒక్కళ్ళకే ఉంది. రాజ్యాంగం వాక్ స్వాతంత్రం ఇచ్చింది, వాళ్ళకి ఇవ్వలేదా? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడారు, దానికి అక్కడ కౌంటర్ వచ్చింది, ఆయన కూడా వెనక్కి తగ్గారు, ఉపసంహరించుకున్నారు, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడంలో ఆంతర్యం ఏంటి? మేము కూడా ఉన్నామని చెప్పుకోవాలా? ఆలోచించండి, విఘ్నులుగా ఆలోచించండి. ఒక ప్రాంతీయ తత్వంతో ఆలోచించకండి. పాశం యాదగిరి గారు కావచ్చు, ఆ సమావేశంలో పాల్గొన్న వాళ్ళు కావచ్చు, ప్రాంతీయ తత్వంతో ఆలోచించుకోండి. ఇవాళ తెలంగాణలో ఎవ్వరు కూడా ఎవరిని కాదనే పరిస్థితి లేదు. మీరు ఏదనుకుంటే, తెలంగాణ ప్రభుత్వం ఏదనుకుంటే అదే చేసే పరిస్థితి. ఇవాళ చివరికి తెలుగుదేశం పార్టీకి కూడా ఉనికి లేకుండా పోయింది ఇక్కడ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రాంత మూలాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకి ఇక్కడ ఉనికి లేకుండా పోయింది. సో అదే సమయంలో జనసేన పార్టీ అధినేత కూడా ఇక్కడ ఉనికి లేకుండా పోయింది. ఏదో ఉన్నదంటే ఉన్నది పార్టీ అనుకునే పరిస్థితి తప్ప వాళ్ళు ఏమైనా ఒక ఎమ్మెల్యే గెలిచారా, ఒక ఎంపీ గెలిచారా? సో అంతా మీవాలే కదా ఉంది, అంతా తెలంగాణనే కదా ఉంది. అటువంటిప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు మీరు మాట్లాడుతున్నారు. ఇలాగంటే ఖచ్చితంగా
ఇది ఒక నిరుద్యోగంతో మాట్లాడిన మాటలుగా భావించాలా అనేది ఇక్కడ చర్చించాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని మీకు సంస్కారం ఉంది కదండి. సరే, పవన్ కళ్యాణ్ గారికి సంస్కారం లేదన్నారు, బాగానే ఉంది. మీకు సంస్కారం ఉంది కదా. 5 పెళ్లిళ్ళు చేసుకున్నారని చెప్పారే పవన్ కళ్యాణ్ గారిని. అంటే సరిగ్గా ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోరేమో మీరు. 5 పెళ్లిళ్ళు చేసుకున్నారన్న రాజ్యాంగబద్ధ, ఆయన చేసుకున్నది 3 పెళ్లిళ్ళు రాజ్యాంగబద్ధంగా. అంటే రాజ్యాంగాన్ని కూడా మీరు తోలనాడతారా? మీరు జర్నలిస్ట్ కదండి. రాజ్యాంగాన్ని మనం గౌరవించాలన్నది మీరే 10 మందికి చెప్పాలి. రాజ్యాంగంలో ఉన్న అవకాశాన్ని తీసుకొని పెళ్లి చేసుకుంటే కూడా తప్పంటే ఇక అంటే మీకు ఒక న్యాయం, పవన్ కళ్యాణ్కి ఒక న్యాయం ఉంటుందా? రాజ్యాంగాన్ని కూడా గౌరవించరా మీరు? పవన్ కళ్యాణ్ విషయం వస్తే, ఆంధ్ర విషయం వస్తే మీరు ఎవరిని గౌరవించరా? అందరిని తిడతారా? దానికి పవన్ కళ్యాణ్ గారిని మీరు సంస్కారవంతులే కదా. నేను అనుకుంటున్నా మీరు సంస్కారవంతులే అనుకుంటున్నా. మీరు చాలా చదువుకున్నారు, సంస్కారవంతులు, జ్ఞానం ఉన్నోళ్ళు, అద్భుతమైన చరిత్రను మీరు ఔపోసన పట్టిన వాళ్ళు, మాలాంటి వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ మీలాంటి వాళ్ళు. అలాంటిది మీరు ఒక డిప్యూటీ సీఎంను పట్టుకుని వాడు వీడు ఒరే నా కాలి గోటికి చనిపోరా ఇంకోటి ఇట్లా మాట్లాడతారు. ఒక డిప్యూటీ సీఎం అన్న పదవి కన్నా మీకు ఆ గౌరవ మర్యాద ఇవ్వడం అనేది మీకు తెలియదు. అది సంస్కారం కదా. అది ఎందుకు మర్చిపోతా ఉన్నారు? ఆలోచించండి పార్శ్వనాథగిరి గారు. ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం జాగృతమైంది. ఇంకా తెలంగాణ వాదం పెడితే నడవదండి. అభివృద్ధి ఏం చేస్తున్నావు? అనేక మందికి అనేక సమస్యలు ఉన్నాయి. పార్శ్వనాథగిరి గారు ఈ రోజైనా మీరు పలానా గ్రూప్కి పలానా సమస్య ఉంది, పలానా ఊర్లో పలానా సమస్య ఉంది ఒక జర్నలిస్టులకు ఎత్తి చూపించారా? ఒక సమస్యను నేను పరిష్కరించారని మీ కెరీర్లో మీరు చెప్పారా? అది చేయండి సార్. తెలంగాణ ఎందుకు డెవలప్మెంట్ మీద కొట్లాడండి సార్. మీకు అవకాశాల మీద కొట్లాడండి సార్. తెలంగాణ డెవలప్మెంట్ చేయండి సార్. దేశంలో నెంబర్ 1 ఉండాలని పోరాడండి సార్. అంతే తప్ప ఇంకా కుచితమైన ఆలోచనలతోటి మరింత కుచించుకుపోవద్దు అనేదే నా బాధ. పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని మాటలు అన్న తర్వాత కొన్ని గంటల వ్యవధి అయింది. అదే గనక మీరు ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళను లేకపోతే బీఆర్ఎస్ను బీజేపీనో ఇలాంటి పదజాలంతో తోలనాడితే ఈ పార్టీకి బుల్లెట్లలాగా దిగిపోయేవి కౌంటర్లు. ఇప్పటికీ దీనికి సంబంధించి జనసేన పార్టీ నుంచి స్పందన ఇంకా రాలేదు. ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, పదవులు ఇచ్చాను కదయ్యా మీరు మాట్లాడరా, పదవులు ఇచ్చిన తర్వాత కూడా మీరు మాట్లాడరా అంటే, మహేందర్ రెడ్డి గారు మీరు మాట్లాడాలి. సమయం ఆసన్నమైంది. మిమ్మల్ని ఎంతో గౌరవించారు పవన్ కళ్యాణ్ గారు, పక్కనే పెట్టుకున్నారు. మీతో పార్టీకి ఎంత ఉపయోగమో తెలియదండి, కానీ ఇవాళ నిలబడాలి సార్. ఇవాళ నిలబడాలి. తెలంగాణ వ్యక్తిగా మీరేంటో చూపించాల్సిన సమయం. శంకర్ గౌడ్ గారు, మీరు మీ బలమేంటో మీ బలగమేంటో మీరు ఇవాళ చూపించాల్సిన అవసరం ఉంది. ఇలాగే చాలా మంది తెలంగాణలో మేము పోటీ చేస్తాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం, మాకు ఇవ్వండి సీట్లు, మాకు ఇక్కడ పోటీ చేస్తామని చెప్పి మీరు కొట్లాడి పవన్ కళ్యాణ్ గారి దగ్గర సీట్లు తెచ్చుకోవటం కాదండి. ఇవాళ మాట్లాడాలి. సంపత్ నాయక్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మీరందరూ మంచి వాగ్దాటి ఉన్న నాయకులు. మీరు మాట్లాడాలి. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కాదు మాట్లాడాల్సింది, మీరు మాట్లాడాలి. మీ నాయకుడికి అవమానం జరిగింది, తీవ్రమైన అవమానం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడిన దానికంటే 100 రెట్ల అవమానం ఇవాళ జరిగింది. మీరేంటో ఇవాళ చూపించాలి. తెలంగాణ సమాజానికి పవన్ కళ్యాణ్ గారి మంచితనం ఏంటో, పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణతో ఉంటే అనుబంధం ఏంటో, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణని ఎంత ఇష్టపడతారో, ఆంధ్ర ప్రాంతంలో కూడా అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా తెలంగాణను చూసి నేర్చుకోండి అని ఎన్నిసార్లు అన్నారో, తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చిందని ఎన్నిసార్లు అన్నారో, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఇవాళ టీటీడీ నిధులను తీసుకొచ్చి బాగు చేయడానికి, అక్కడ గిరి ప్రదర్శన కోసం, అక్కడ అభివృద్ధి కోసం నిధులు వెచ్చిస్తున్నారు. ఇది ఎవరు వెచ్చించారండి? ఆంధ్ర ప్రాంతం వాళ్ళ లేకపోతే తెలంగాణ ప్రాంతంలో? ఆయన ఆ ప్రాంతీయ భావన ఉంటే ఆయన ఇక్కడ చేసేవారా? అంటే ఇక్కడ మరి కొండగట్టు ఆలయం ఇన్నాళ్ళ నుంచి అద్భుతమైన ఆలయం కదా, ఆలయానికి ఎన్ని ప్రభుత్వాలు వచ్చి 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? చేయలేకపోయింది కదా. పవన్ కళ్యాణ్ గారు వచ్చి చేశారు. ఇక్కడ హృదయం ఉండాలండి, స్పందించే హృదయం ఉండాలా, ఆర్ద్రత, తడితో కూడిన గుండె ఉండాలి ఇక్కడ. అప్పుడు ప్రజలకు సామాన్యులకు మేలు చేయాలన్న తపన వస్తుంది. ఆ తపనే మనిషిని నడిపిస్తుంది. మీరు చదువుకొని PhDలు నెత్తిన పెట్టుకుంటే ఏమి రాదండి. స్పందించే గుణం ఉంటే చదువుకోకపోయినా చదువు సంధ్యలు మీకు రాజ్యాంగం చెప్పలేదు. డిప్యూటీ సీఎం అవ్వాలంటే ఇన్ని డిగ్రీలు ఉండాలని రాజ్యాంగం చెప్పలేదండి. ఇవన్నీ కూడా డెఫినెట్గా ఒక జర్నలిస్ట్గా మీ అందరికి తెలిసే ఉంటుంది. జర్నలిస్ట్గా మీకు
అయినప్పటికీ మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం బాధాకరం.